హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. అండ్ మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ అయితే పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. సో దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 2 సెప్టెంబర్ నుండి 1 అక్టోబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ కిచెన్ సర్వీస్ కానిస్టేబుల్. సో ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 819 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ కేటగిరీ రిజర్వేషన్ సంబంధించిన ఇక్కడైతే పోస్టులు అయితే రిలీజ్ చేశారు అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్. సో మనకు ఏజ్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. దీనికి వచ్చేసి ఓన్లీ మీరు 10th పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 అయితే కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత కిచెన్ ఫ్రమ్ నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే కంపల్సరీ అయితే మీరు చేసి ఉంటే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కట్ ఆఫ్ డేట్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఐటీబీపీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడైతే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే మీరు లాగిన్ అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. అదే ఈ యొక్క వెబ్సైట్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడైతే మనకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉన్నదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క మిడిల్ నేమ్ ఉంటే ఇక్కడ మిడిల్ నేమ్ వచ్చేసిండి. ఆ తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్, తర్వాత మీ యొక్క ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిండి. తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ వచ్చేసి మనకు వాళ్ళు ఒకటి మనకు క్యాపిటల్ లెటర్లో అయితే ఉండాలి, ఆల్ఫాబెట్ వచ్చేసి, తర్వాత నెంబర్కి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలన్నమాట. అదే విధంగా మనకు ఇక్కడ 18 నుండి 16 క్యారెక్టర్ అయితే ఉండాలి పాస్వర్డ్ వచ్చేసి. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేసేయండి. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసి అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే సెక్యూరిటీ క్వశ్చన్ అనేది ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ ఫేవరెట్ బైక్ కానీ మూవీ కానీ ఇక్కడ ఏ విధంగా సబ్జెక్ట్ ఉంటాయో సో అదే విధంగా దానికి సంబంధించిన ఇక్కడ ఆన్సర్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ చేసి ఇక్కడైతే మనకు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో వాళ్ళు ఇక్కడ పాస్వర్డ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉండాలో. సో వాళ్ళు ఇక్కడ 1 అప్పర్ కేసెస్, తర్వాత 1 నెంబరిక్ అండ్ మనకు 1 స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడైతే చూసుకోండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు యాక్టివేషన్ లింక్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు అక్కడ నుండి అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. సో మీ యొక్క ఇక్కడైతే యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్, తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డెస్క్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకు యాక్టివేషన్ లింక్ వచ్చేసి మనకు హాఫ్ అన్ అవర్ తర్వాత మన యొక్క ఈమెయిల్ అడ్రస్లో స్పామ్ ఫోల్డర్లో అయితే దాంట్లో మీరు చెక్ చేసిన తర్వాత యాక్టివేట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీరు లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డెస్క్బోర్డ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు మీ యొక్క మొబైల్ నుండి అయితే మీరు చేసుకోవచ్చు, ఒకవేళ మీకు లాగిన్ కాకపోతే. సో ఈ విధంగా అయితే మీరు గమనించండి. సో మీరు లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది డెస్క్బోర్డ్ అనేది. సో ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మన యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మన యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి, తర్వాత మీ యొక్క మదర్ నేమ్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కంట్రీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఇంటి అడ్రస్ అనేది ఇక్కడైతే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీని మీద క్లిక్ చేస్తే మనకు స్టేట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు స్టేట్ అనేది వస్తాయి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది చేసేయండి. సో ఇక్కడైతే కాస్త అయితే లేట్ అయితే తీసుకుంటుంది, ఎందుకంటే మనకు స్లోగా అయితే ఈ యొక్క వెబ్సైట్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి, మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్. సో ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ పర్మనెంట్ అడ్రస్ మరియు కరెస్పాండ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసింది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అదర్ డీటెయిల్స్, సో మీ యొక్క రిలీజియన్స్, సో హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ, సో ఇండియన్ అయితే ఇచ్చేసేయండి.
ఆ తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్? సో మీరు స్పోర్ట్స్ పర్సన్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ సంబంధించిన ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు స్పోర్ట్స్ పర్సన్ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. సో మీకు సంబంధించిన అన్ని క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఒకవేళ మీరు లాగిన్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ అయితే ఇక్కడ యాడ్ అయితూ ఉంటాయి. సో మిగతా అనేది మనం యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం 10థ్ సంబంధించిన ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పాస్ ఇక్కడ 10థ్ పాస్, హైయెస్ట్ స్కూల్ ఇక్కడ ఎస్ఎస్‌సి ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అదైతే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు యాడ్ అనేది పోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంకా 10థ్ సంబంధించిన ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు కదా! సో మీకైతే ఇక్కడైతే చూపెడతాను. సో వాళ్ళు మనకు క్వాలిఫికేషన్‌లో ఏమి ఇచ్చారంటే ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే ఎన్ఎస్ఎఫ్ ఇక్కడ క్యూఎఫ్ లెవెల్ 1 సంబంధించిన కోర్స్ అనేది ఫుడ్ ప్రొడక్షన్ అనేది కంపల్సరీ అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు కదా! సో ఇక్కడైతే మనం యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు ఒకవేళ యాడ్ చేసుకోకపోతే మీకు అప్లై అనే ఆప్షన్ అయితే చూపెట్టదు. సో ఇదైతే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మీరు ఇంటర్మీడియేట్ గాని, ఇక్కడ డిగ్రీ గాని ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకున్నది మనకు అప్డేట్ అనేది రాదు. అప్లై అనే ఆప్షన్ అయితే రాదు. సో ఫిలప్ చేయమంటుంది. సో మనకు కంపల్సరీ ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు లాస్ట్‌కి అనేది ఉంటాయి. సో ఇక్కడ మెట్రికులేషన్ 10థ్ పాస్ ఇక్కడ ఎన్ఎస్‌క్యూఎఫ్ లెవెల్ 1 ఉన్నాయి కదా కోర్స్. సో ఫుడ్ ప్రొడక్షన్ ఇక్కడ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసితే మీకు సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ మేలా, ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. సో ఇదైతే మనకు కంపల్సరీ అయితే ఇవ్వాలన్నమాట. లేకపోతే మనకు తీసుకోదు. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్‌మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ అండర్ కేటగిరీయా, ఎస్సీయా, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏమైనా సివిలియన్ గాని, ఎక్స్ సర్వీస్ మ్యాన్ గాని, ఐటీబీపీ ఎంప్లాయీ గాని ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే మీరు అన్‌ఎంప్లాయ్ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ రైట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ద అబోవ్ 3 ఉన్నాయి కదా! సో దీంట్లో టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్ యూ అండర్ గోయింగ్ ఇంటర్న్‌షిప్ ఉన్నాయి కదా! సో దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు ఎంబీబీఎస్ సంబంధించిన ఏవైనా డిగ్రీ మీరు చదివి ఉంటే ఇక్కడైతే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ప్రొఫైల్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లోడ్ ఇమేజ్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనం ఇక్కడైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ జేపీజీ ఫార్మాట్‌లో 30 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి ఫోటో వచ్చేసి. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడైతే జాగ్రత్త 15-30 కేబీ సైజ్ జేపీజీ ఫార్మాట్‌లో అయితే అప్లోడ్ చేసేయండి. సో మనకు ఎటువంటి బ్లర్ అయితే ఉండొద్దు. సో మనకు క్యాప్ గాని, ఇయర్ ఫోన్స్ గాని, స్పెక్టాకల్స్ గాని అవి అయితే ఉండొద్దన్నమాట. అండ్ సిగ్నేచర్ అనేది మీ యొక్క స్టైల్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డిక్లేర్ అయితే దీంట్లో అయితే టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది అప్లోడ్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ తర్వాత ఇక్కడ పబ్లిష్ డేట్, క్లోజింగ్ డేట్ అనేది ఇక్కడైతే వస్తుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ డెస్టినేషన్ తర్వాత పోస్ట్ నేమ్ కిచెన్ సర్వీస్ ఇక్కడ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ యాక్షన్ దగ్గర వచ్చేసి అప్లై అనే ఆప్షన్ ఉంది కదా! సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే వస్తుంది. సో దీంట్లో అయితే అన్నీ అయితే అగ్రీ అయితే చేసేయండి. సో ఇక్కడైతే మన అగ్రీ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే అగ్రీ మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మన యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇక్కడ చూపెడుతుంది. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత అయితే మనకు హిడెన్ ఆప్షన్ మాత్రం ఉండదు. ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మీరు సబ్మిట్ అయితే చేయాలి. సో మీ యొక్క క్వాలిఫికేషన్ తర్వాత ఇక్కడ సంబంధించినది ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా! సో ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో మేము ఇప్పుడు అప్లై ఇక్కడ మనం సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం మనకు ఇక్కడ ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఇక్కడ జాగ్రత్తగా చేసేయండి. సో ఇక్కడ నాకు ఫీజు లేదు కాబట్టి ఇక్కడ ఫీజు అనేది ఇక్కడ డైరెక్ట్‌గా అనేది సబ్మిట్ అయితే అడుగుతుంది. సో మీకైతే రూ. 100 ఫీజు అనేది ఉంటుంది. అండర్ కేటగిరీ వాళ్ళకు. వాళ్ళు అక్కడి నుండి అయితే డైరెక్ట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు ఫీ అనేది చేసేయండి. సో ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ ప్రివ్యూ చేసేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఈ విధంగా అయితే మనకు డాష్‌బోర్డ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే అప్లై చేసిందనేది ఇక్కడైతే మనకు రిఫరెన్స్ నంబర్ తర్వాత ఇక్కడ కానిస్టేబుల్ ఇక్కడైతే మనకు డెస్టినేషన్ తర్వాత పోస్ట్ నేమ్ ఇక్కడ కిచెన్ సర్వీస్ అనేది ఇక్కడైతే మనకు యాక్షన్ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉన్నదా సో దీని మీద క్లిక్ చేసేసి మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ మనకు తర్వాత అడ్మిట్ కార్డ్ వస్తే ఇక్కడ నుండి అయితే మనం అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసేసి మనకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ నుండి అయితే ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు
ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.